ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు మీకు నల్లమలలో ఉన్న అనేక వింతలను విశేషాలను చూపించాను కదా. ఇప్పుడు మీకు ఈ వీడియోలో నల్లమల అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టు గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, సాధారణంగా ఏ చెట్టు పండ్లైనా గాని భూ గురుత్వాకర్షణకు లోబడి అన్ని కిందకి వేలాడతాయి. కానీ ఈ చెట్టు చాలా స్పెషల్ ఫ్రెండ్స్. అంటే భూ గురుత్వాకర్షణ శక్తిని ఎదిరించి నిలబడినది. అదే విధంగా ఈ చెట్టు చెప్పే నీతి ప్రతి మనిషి తన జీవితంలో ఖచ్చితంగా పాటించవలసిందే. ఇప్పుడు మనం ఇక వీడియోలోకి వెళ్ళి ఆ చెట్టు గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఈ చెట్టు ఉందా, బిల్లుడు చెట్టు, మీకు అలా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవును, దీని కాయలు చూడండి, ఎప్పుడు కిందికి చూడవు, కాయలు పైకి చూడతాయి, పైకే చూస్తాయి. ఏ చెట్టుకు ఎక్కడైనా చూడండి పైనకే చూసినట్టు కనిపిస్తా ఉంటాయి. ఆకాశం చూస్తూ కనిపిస్తా ఉంటాయి అన్నమాట. ఈ బిల్లుడు చెట్టే కదా మనకి కాయలు పండటానికి సహజంగా కాయలు పండించడానికి, అలాగే దీని కలపని వ్యవసాయ పనుల్లో వాడతారనమాట. మా వాళ్ళు చెప్పింది, అక్కడ మనకు బిల్లుడు ఆకు కనిపించలా, ఇక్కడ చూడండి నీట్గా ఉంది కదా. అవును సార్. అంటే మా వాళ్ళు, మా పూర్వీకులు చెప్పింది ఏంటంటే సార్, ఆ బిల్లుడు కాయలాగానే ఎప్పుడు తల పైకి ఎత్తుకొని ఉండండి అన్నట్టు చెప్పేవాళ్ళు సార్. మీరు కూడా, మా పిల్లలు కూడా ఇలాగే ఉండాలి, తల పైకి ఎత్తుకొని ఉండాలి. ఎప్పుడు ఎవరి ముందు కూడా తప్పు చేసినట్టు, అలాగే ఏ తప్పు చేయకుండా చాలా అలా గర్వంగా తల పైకి ఎత్తుకొని ఉండాలి, నీతిగా నిజాయితీగా ఉండాలి అన్నట్టు ఇలాగే ఈ యొక్క గురించి చెప్పేవాళ్ళు. చెంచు వాళ్ళు అందరూ పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళ పిల్లలకి. చెట్టు చెప్పిన నీతి చూసారా ఎంత బాగుందో, దాని వల్లే తలపైకి ఎత్తుకొని ఉండాలి. కానీ ఇంతవరకు నేను చూడలేదండి కాయ పైకి చూపించే చెట్టు నేను చూడలేదు. చూసాం కానీ పైకి అబ్జర్వ్ చేయలే. చూసాం, కాకపోతే దీనికి ఇప్పుడు తెలిసింది మనకి. చూసారా, కాయ పైకే ఉంటుంది, ఇది కిందకుంటాయి కదా. గురుత్వాకర్షణకి లోబడి కిందకుంటది కాయ అనేది, కిందకి ఏలాడుతుంది. కానీ దీనికి చూసారా, చాలా చాలా గ్రేట్. అబ్జర్వ్ చేయాలి కానీ లేదు కనిపించాలి. అవును, అందుకనే తర్వాత చేద్దాం, చూపించి సర్ప్రైజ్ చేసి చూపిద్దాం అన్నట్టు. ఎక్సలెంట్. అవును, చెప్తా, దాన్ని ఎక్స్ప్లెయిన్ పెద్దపులి బ్లాక్ కలర్ లో ఎందుకుందంటే అక్కడ ఉంది కదా, నేను గమనించింది. దాని పూపు అనేది కొంచెం కలర్ వచ్చింది. దీన్ని ఏంటంటే బ్లాక్ కలర్ ఉంది, ఇంకోటి ఎక్కువ ఉంది కదా పూపు. టైగర్ దాన్ని ఎందుకు అంటే అది పూపు అనేది బ్లాక్ కలర్ ఉంది, ఎక్కువ సాంబర్ డేట్స్ తింటా ఉంటుంది టైగర్. సాంబర్ డేట్స్ బ్లాక్ కలర్ ఉంటుంది చూసినా, జింకల కంటే పెద్ద దాంట్లోనే సాంబర్ డేట్స్ అంటాం. ఆ సాంబర్ డేట్స్ ని ఎక్కువ టైగర్ ఇష్టంగా తింటుంది. టైగర్ ఫేవరెట్ ఫుడ్ సాంబర్ డేట్. సో అందుకోసమే అది ఊపేసి వెళ్ళింది. చాలా ఫ్రెష్ ఉంది, అడుగు జాడలు కనిపిస్తలేదు, ఎందుకంటే ఇది మొత్తం రాయల్ లేకుండా కదా. ముందు వెళ్తే కనిపించచ్చు. ఇప్పుడు అది చాలా అంటే నేను ఈ నైట్ కానీ మార్నింగ్ వెళ్ళింది. జస్ట్ ఇప్పుడు సన్ రైజ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకు అది మార్నింగే. సో మనకు కనిపించే ఛాన్సెస్ ఉంది. కాకపోతే మనం మాట్లాడుతాం కాబట్టి అది మనం ముందుకు వెళ్తా ఉంటది. అది టైగర్ అనేది మనల్ని ఎన్నోసార్లు గమనిస్తూ ఉంటది. మనం దాన్ని ఒక్కసారి చూసేపాటికి అది మనం 100 సార్లు చూస్తుంది. నేను ఎక్కడ ఇంటర్వ్యూలో చూశాను, ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటర్వ్యూ చూశాను నేను. మనం ఇలా తిరుగుతున్నప్పుడు అది అక్కడే ఉంటుంది, కానీ మనం దాన్ని చూడడం చాలా కష్టం. అది మనల్ని చాలా అబ్జర్వ్ చేస్తాం. చూడండి, అక్కడ టైగర్ మూమెంట్ ఉంది, లెపర్డ్ మూమెంట్ ఉంది, ఇక్కడ క్లాత్ బేర్ మూమెంట్ ఉంది. చెప్పాను కదా, వైల్డ్ డాగ్స్ మూమెంట్ కూడా చూపించాను. అన్నీ ఉన్నాయి, నేను అప్పటికే చెప్పాను. టైగర్ లెపర్డ్ ఉంది, క్లాత్ బేర్. నేను దీనిపైన టైగర్ ఉంటుంది అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇక్కడ ఉన్నాయి. కొంచెం స్లో కింద చూసి చూద్దాం. కనిపిస్తుంది, రాళ్ళు ఉన్నాయి కదా కనపడతాయి. వీటి మీద గులకరాళ్ళు ఉండడం వల్ల కనిపించాలి, మట్టి ఉండాలి కొంచెం. ఇంకోటి ఒకసారి రండి. ఇది అంటే ఇక్కడ దానికైతే డీరేనా, డీరే ఇక్కడ ఉంది కదా, ఇట్లా ఉంది కదా డీరే. అది